జగన్ రావాలి, జగన్ ని హేళన చేయాలి, జగన్ ని అవమానించాలి, జగన్ ని కించపరచాలి. ఇదే వాళ్ళ ఉద్దేశం, ఇదే వాళ్ళ మాట. అందుకనే వాళ్ళ 4వ ఎంట్రీలో పంపించారు. కావాలి 4వ ఎంట్రీలో ఎస్పీ మినిస్టర్ 1లో వస్తారు. ఆ ప్రోటోకాల్ కూడా కాకుండా 4వ ఆర్డినరీ మెంబర్ పంపించారు, 4వ ఎంట్రన్స్ లో పంపించారు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్న కావాలని తెలిసి దుష్టులకు దూరంగా ఉండాలి, దుర్మార్గులకు దూరంగా ఉండాలి చిన్నప్పుడే అందరూ బోధించారు. అలాగే ఈ బృహత్పతికి ఈ దుర్మార్గము ఇస్తున్నాను సామకోటి గారు మీకు ఇస్తాను, ఆదినారాయణ గారు మీకు ఇస్తున్నాను. బెటర్ అని త్వరగా ప్రజలతో ఇక్కడ వాళ్ళని చర్చించుకోవాలండి. ప్రజలు స్టూడెంట్స్ గొడవ జరుగుతుంది, చర్చించమండి. ఒకడు మాట్లాడలే, వచ్చారు పవన్ కళ్యాణ్ స్టూడెంట్స్ ఇంత బాధపడతా ఉంటే రాలేదే. మళ్ళీ వస్తాను సార్. జపాన్ అంటాడు, జర్మనీ అంటాడు, ఆయనకి తెలియదేమో రాజ్యాంగం తెలుసుకోమని. రాజ్యాంగంలో ఆయన ప్రతిపక్ష చిట్టిబాబు గారు చెప్తున్నారు రాజ్యాంగం పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి, చెప్తాం సార్ కంపల్సరీ. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గర. సమయం తక్కువ ఉంది. మాటలు తెలిసి తెలియకుండా ఏదో ఏదో మనం మాట్లాడితే రాజ్యాంగం తెలియదు, ఏమీ తెలియదు. రైట్ 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 పద్ధతిగా మాట్లాడాలి. రైట్ జపాన్కి వెళ్ళండి, జర్మన్కి వెళ్ళండి, ఇది రాజ్యాంగం తెలుసు అసలు? పవన్ కళ్యాణ్ రాజ్యాంగం తెలిసే మాట్లాడుతున్నారా? హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదు తెలుసారు. ప్రజలు ఇవ్వాలంటారండి, ప్రజలు ఇచ్చిందే అక్కడ 11 సీట్లు 2 సీట్లు లెక్క కాదు. ప్రతిపక్ష హోదా పార్టీ ప్రతిపక్షం ఒకటే ఉంది అసెంబ్లీలో. ఇది అందరూ అధికార హోదానే ఒకటే ఉంది. కనుక వీళ్ళకి ఇవ్వాల్సింది రాజ్యాంగంలో ఎక్కడో అబ్జెక్షన్ లేదు. అందుకనే కోర్టులో కూడా సమాధానం చెప్పలేకపోయారు. కోర్టు అడిగితే కూడా ఏం మాట్లాడతారు? రైట్ చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ వస్తా కంక్లూడ్ చేద్దరు కానీ సమయం తక్కువ ఉంది. పొందాలి, సపోర్ట్లు కొట్టుకుని అల్లరి చేయాలి. ఇది వాళ్ళ నేపథ్యం. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గర. మనతో టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. వీళ్ళ యొక్క స్వరగానందానికి అవకాశం ఇవ్వకూడదు. రైట్ 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 మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఆదినారాయణ గారు ప్లీజ్. ఆదినారాయణ గారు నమస్తే అండి. ఆదినారాయణ గారు నమస్తే. లైవ్ లో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు మన చర్చకు సంబంధించిన విషయానికి వస్తే ప్రతిపక్ష హోదా అనేది గతంలో నుంచి కూడా మనం చూస్తే 1/3 ఏదైతే మనకున్నటువంటి ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య ఉంటుందో దాంట్లో 1/3 వస్తే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుంది. అదే విధంగా గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే హక్కు కూడా ఉంటుంది. మీకు 11 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మీ సమస్యలని 11 మంది ఎమ్మెల్యేల సమస్యలను ఇటు ప్రజల సమస్యల్ని మాట్లాడేకి మీకు అసెంబ్లీ అవకాశం. మీరు అసెంబ్లీకి పోకుండా ప్రతిపక్ష హోదా కావాలంటారు. మీరు ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఇటు అధికార దృష్టికి లేదంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పలేకపోతున్నారంటే ఇది మీ చాతకంతనం. ప్రతిపక్ష హోదా ఇస్తే చెప్తామంటే ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? 1/3 ఎమ్మెల్యేలు ఉన్నారా? మీరు ఉన్నటువంటి 11 ఎమ్మెల్యేలు మీరు ప్రజల్లో పోరాడండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ 21 మంది ఉన్నా కూడా అసెంబ్లీకి వచ్చారు కదా. ఏ రోజైనా అసెంబ్లీకి రాష్ట్రంలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు? ఆ రోజు మీరు హేళన చేశారా? ఆ రోజు మీరు మాట్లాడలేదా? చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు మీకు ఇస్తా అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి భార్య నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయినటువంటి మేడం గారిని కూడా మీరు మాట్లాడారు. ఇది మీరు చేసింది కరెక్ట్ గా ఉందా? మీరు పరిపాలించి ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి విలువ లేకుండా చేసిండేది మీరు. ఈ రోజు అసెంబ్లీ గురించి ప్రతిపక్షం గురించి మీరు మాట్లాడారు. చిట్టిబాబు గారు మీకు ఇస్తా కంక్లూడ్ చేద్దరు గారు. చిట్టిబాబు గారు దయచేసి ఆగండి, కంక్లూడ్ చేద్దరు గారు. చిట్టిబాబు గారు ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్.